ఇంతకు ముందు వీడియోలో ఒక ప్రింటర్ గురించి నేనైతే మీకు రివ్యూ ఇచ్చాను. అదే కెనాన్ G3730 ప్రింటర్. ఈ ప్రింటర్‌లో ప్రింట్, స్కాన్, కాపీ, వైఫై ద్వారా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ యూజ్ చేస్తూ మనం టీ షర్ట్ మీద కూడా ప్రింట్ మన సెల్ఫ్‌గా మన ఇంట్లోనే ఐరన్ బాక్స్ యూజ్ చేస్తూ మనం ప్రింట్ అయితే మన టీ షర్ట్ మీద అయితే వేసుకోవచ్చు. మన ఫ్యామిలీ ఫోటోనే గానీ, లేదా మీకు సంబంధించిన ఏదైనా నేమే గానీ, ఏదైనా క్లియర్‌గా డైరెక్ట్ సెల్ఫ్‌గా మరెక్కడికో వెళ్ళకుండా ఈ ప్రింటర్ యూజ్ చేస్తూ మనం డైరెక్ట్‌గా ప్రింట్ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీయచ్చా, తీయరాదన్నది క్లారిఫికేషన్ మీకు ఇవ్వడానికి మరొక వీడియో అయితే చేయడం జరిగింది. నేనైతే ఆ రోజు పేపర్ అయితే లేకుండే సెపరేట్ పేపర్ ఉంటుంది దీనికైతే. ఆ పేపర్ యూజ్ చేస్తే అయితే మనం ప్రింట్ తీసుకోవాలి. ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇదైతే పేపరు. నేను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. మీరైతే ఎవరైతే దీన్ని ఆర్డర్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు సెల్ఫ్‌గా ప్రింట్ తీసుకోవచ్చు. మన ఏదైతే ఇంట్లో ఉంటుందో ఐరన్ బాక్సు, ఇలాంటి ఐరన్ బాక్స్ యూజ్ చేస్తూ మనం డైరెక్ట్‌గా టీ షర్ట్ మీద అయితే ప్రింట్ వేసుకోవచ్చు. నేను ఏ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్‌గా నేను చూపెడతాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు క్లియర్‌గా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే లైక్ గానీ, కమెంట్ ద్వారా గానీ ఈ వీడియో ఇంకొద్దిగా ముందరకైతే పోవడం జరుగుతుంది. మాకు కూడా కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుంది ఈ వీడియో తీయడానికి. మీరు లైక్ అయితే చేసినట్టయితే ప్రమోషనల్‌గా వీడియో అయితే ముందరకైతే వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇలాంటి ప్రింటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మాకైతే కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. మా మొబైల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్‌లో చాలా వరకు మెసేజెస్ వస్తున్నాయి. వారందరికీ అయితే రిప్లై ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కమెంట్ చేయండి. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. సో ఇది వచ్చేసి లైట్ ఫ్యాబ్రిక్ పేపర్ అండి. ఇది ట్రాన్స్ అరౌండ్ డ్రీమ్ అని ఉంది. ట్రూ హీట్ ట్రాన్స్ఫర్ పేపర్. లైట్ ఫ్యాబ్రిక్ ఇంక్జెట్ ప్రింటర్ అని ఉంది. దీంట్లో డార్క్ ఫ్యాబ్రిక్ ఇంక్జెట్ ప్రింట్ కూడా ఉంది. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉన్నవి. నేనైతే వైట్ టీ షర్ట్ మీద ప్రింట్ తీద్దామని చెప్పి లైట్ పేపర్ అయితే తీసుకున్నాను. లైట్ ఫ్యాబ్రిక్ పేపర్ అయితే తీసుకున్నాను. దీంట్లో డార్క్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్ ఉంటుందని చెప్పి నాకు ఆన్లైన్లో చూపెట్టారు. సో నేనైతే లైట్ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకొని నేనైతే ఆర్డర్ పెట్టాను. నాకైతే ఒక 3 to 4 డేస్ అయితే పట్టింది ఇది రావడానికి. సో ఇప్పుడైతే దీన్ని యూజ్ చేస్తూ ఎలా ప్రింట్ తీసుకోవాలి అనేది నేను మీకైతే చెప్తాను. దీని లింక్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఈ ప్రింటర్లో వచ్చేసి నేను ల్యాప్టాప్ ద్వారా నేనైతే ముందుగా మా ఫ్యామిలీ ఫోటో తీసుకొని ఒకటి క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన పేపర్ ఈ విధంగా అయితే ముందుగా పేపర్ మీద టెస్ట్ చేసుకున్నాను ఏ విధంగా వస్తుందని చెప్పి. ఇలా క్రియేట్ చేసుకునేది నేనైతే పేపర్ మీద ప్రింట్ తీస్తాను. ప్రింట్ తీసిన తర్వాత మన డైరెక్ట్ సెల్ఫ్గా ఐరన్ బాక్స్ మీదతోని ఎలా మనం ఐరన్ చేస్తూ వాడుకోవచ్చు అనేది మీకైతే ఇప్పుడు అప్డేట్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, కెనాన్ G3730 2 years వారంటీ అయితే నెక్స్ట్ మంత్, అంటే ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వరకు అయితే, సెప్టెంబర్ ఎండ్ వరకు అయితే ఆఫర్ ఉంది. G2730 అలాగే G3730లో అయితే 2 years వారంటీ, అలాగే నైస్ స్మార్ట్ వాచ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ నుండి వస్తుంది ఆఫర్ ఇది. మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, నేను కొరియర్ ద్వారా అందజేస్తాను. అలాగే ఇప్పుడైతే మీకు ప్రింట్ అయితే తీసి నేను చూపెడతాను. సో నేనైతే ఒక హాఫ్ పేపర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే టీ షర్ట్ మీద ఒక హాఫ్ సైడ్ పేపర్ వేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. ఈ పేపర్ని అయితే నేను ఒక హాఫ్ పేపర్ కట్ చేశాను. దీంట్లో మనమైతే సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో దీనికి ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో నేనైతే ఫోటోషాప్లో అయితే ఒకటి చిన్నగా క్రియేట్ అయితే చేయడం జరిగింది. దీన్నైతే ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఉంటాయో అవైతే క్లియర్గా చూడండి. మనం ముందుగా అయితే ఇక్కడ ప్రింట్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఇచ్చేసాను. ప్రింట్ ఇచ్చిన తర్వాత మనకు ప్రింటర్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోండి. ప్రింటర్ ప్రాపర్టీస్లో వచ్చేసరికి ప్రింటర్లో మనం ఏదైతే పేపర్ యూజ్ చేస్తామో ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫోటో ప్రింటింగ్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి A4 సైజు పెట్టేసుకున్నాను. సో పేపర్ వచ్చేసరికి ఏం అడుగుతుంది అంటే ఇక్కడ మనం వచ్చేసి ఐరన్ ఆన్ ట్రాన్స్ఫర్, ఇక్కడ లైట్ ఫ్యాబ్రిక్ అండ్ డార్క్ ఫ్యాబ్రిక్ అని చూపెడుతుంది. ఇక్కడ ఐరన్ చేస్తూ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ పేపర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లైట్ ఫ్యాబ్రిక్ అనే పేపర్ పెట్టాను కనుక ఇక్కడ లైట్ ఫ్యాబ్రిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుండి నేను డైరెక్ట్గా ప్రింట్ అయితే ఇస్తున్నాను. ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం ఈ ప్రింట్ తీసామో ఈ ప్రింటర్ని అయితే నేను ఇప్పుడు టీ షర్ట్ మీద ఎలా వేయాలనేది మీకు చూపెడతాను. ఈ టేబుల్ అయితే క్లియర్ చేసేస్తాను. ఇక్కడ ఒక ఐరన్ బాక్స్ పెట్టి మనకు ఐరన్ చేయడానికి కోసం, ముడతలు ఉండడానికైతే నేను నీట్గా ఉండడానికైతే ఇక్కడైతే ముందు కొంచెం ఐరన్ చేస్తున్నాను.
అయితే ఏదైతే మనం ప్రింట్ తీసిన తర్వాత దీంట్లో ఒక లేయర్ అయితే మనకు వస్తుంది. ఈ లేయర్ తీసుకొని మనం దీంట్లో ఈ లేయర్ కంపల్సరీగా తీయాలి మనం బయటకి. సో ఇలా ఒక లేయర్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడండి, ఇలా ఒక చిన్న పీల్ లాగా ఒక లేయర్ అయితే వస్తుంది. ఈ వచ్చిన లేయర్ నేమ్. సో ఇలా అయితే మనం దీన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. సెట్ చేసుకున్నాక డైరెక్ట్గా దీన్ని ఎప్పుడు కూడా ఐరన్ చేయకూడదు. మనం ఐరన్ చేసేటప్పుడు ముందుగా దీనిపైన ఏదైనా ఒక కాటన్ వేయండి, క్లాత్ లాగా. నేనైతే ఒక టవల్ తీసుకున్నాను. ఈ టవల్ అయితే దీని మీద ఇది క్లియర్గా నీట్గా ఉందా లేదా చూసుకోండి ముందుగా. తర్వాత ఒక టవల్ అయితే వేస్తున్నాను ఇక్కడ దీని మీద నుండి, ఇక్కడ నుండి. సో ఇదైతే టీషర్ట్ మీద ఇలా స్టిక్ అయిపోయింది. ఇలా మీరు A4 సైజులో కానీ మీకు ఏ సైజులో కావాలన్నా మీకు ఇమేజెస్ కానీ లేదా మీకు ఏ సంబంధించిన ప్రింట్ అయినా తీసుకోవచ్చు, ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు మీరు. ప్రింట్ చూడండి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఈ టీషర్ట్ అయితే అసలు నేను ఇంత నీట్గా లేకపోతే ఇంత క్వాలిటీగా ఉంటుందని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కలర్ క్వాలిటీ కానీ లేదా మనం తీసిన ప్రింట్ క్వాలిటీ లేదా టీషర్ట్ మీద వేసినప్పుడు ఏదైనా రఫ్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా అయితే ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇప్పుడైతే మీకైతే ఈ గణేష్ నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా, ఇలా మీకు ఏదైనా యూత్కు సంబంధించిన ఫోటోలు వేసుకోవాలన్నా లేదా గణేష్ని ఏదైతే మీరు పెట్టారో ఆ సేమ్ అదే గణేష్ని విగ్రహం పెట్టుకొని మీ యూత్ అయినా నేమ్ అయినా కానీ వేసుకోవడానికైతే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ ఇప్పటివరకు ఎవరైతే ప్రింటర్ కొని ఉంటారో వారికైతే లింక్ ఇస్తాను, అంటే డైరెక్ట్గా యూట్యూబ్లోనే లింక్ పెడతాను. ఆ లింక్ యూజ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. లేదా ఇంకెవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్న వారికి కూడా ఈ ప్రింటర్ ద లింక్ యూజ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. నేనైతే ఏదైతే మీకు చెప్పానో క్లియర్గా నేను ఒక వీడియో కూడా తీసి పెడతా అని చెప్పి అదే ఈ వీడియో అండి. సో ఈ ప్రింటర్ అయితే ఇంకొక 1 మంత్ వరకు అయితే వారంటీ, 2 years వారంటీ అండ్ అలాగే వాచ్ ఫ్రీ అవుతుంది. కరెక్ట్గా మంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను నిజంగా ఇచ్చాను, అంటే క్లియర్గా ఇచ్చాను అనే ప్రోడక్ట్ అయితే నేను తెప్పించుకొని మరి మీకోసం అయితే వీడియో తీశాను. సో మీరైతే కంపల్సరీగా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్రింటర్ అయితే ఎవరికో ఒకరికైతే మీకు తెలిసిన వారికైతే వీరికి ఉంటే బాగుంటుంది అనే వారికైతే మీరు ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.